నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ భేటీ. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో నిబంధనలపై చర్చ. వర్షం వల్ల చంద్రబాబు చీరాల పర్యటన రద్దు. విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం. ప్రకాశం, పులిచింతల ప్రాజెక్టులకు భారీగా వరద. దిగువకు నీటి విడుదల. హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత. తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై ఆవేదన. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలపై ఖలీదా జియా ఆందోళన. దేశ వనరులు వృధా అవుతున్నాయని ఆవేదన. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వినోద్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా కేబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలు రద్దు చేసే అంశంపై కూడా ప్రస్తుతం కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కూటమి ఎన్నికల హామీలలో భాగంగానే ఈ నిబంధనను రద్దు చేసేందుకు కేబినెట్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రిమండలి కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది. జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను ఈ కేబినెట్ అయితే రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోని స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ వెసులుబాటు కల్పించాలని ఏపీ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ అజెండాకు కూడా పెట్టారు. మొత్తం మీద ఈ అంశంపైన ప్రధానంగా ఈ స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లల అనర్హత వేటుకు సంబంధించినటువంటి రద్దు నిర్ణయాన్ని కేబినెట్ అయితే తీసుకున్నది. ఇక మద్య నూతన విధానాన్ని తీసుకొచ్చే అంశంపై కూడా కేబినెట్లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. ఎందుకంటే ఈ నెలాఖరుతోటి కేబినెట్ ఈ నెలాఖరుతోటి మొత్తం పాత మద్యం విధానానికి సంబంధించినటువంటి కాలపరిమితి పూర్తవుతుంది. దీంతో అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండడంతో దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు అయితే ఇప్పటికే అబ్కారీ శాఖ రూపొందించింది. దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మద్యం నూతన విధానం ఆదాయ ఆర్జన కోణం కాకుండా అక్రమాలకు అవకాశం లేకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కాన్ఫరెన్స్తో పాటు వివిధ సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. అలాగే శ్వేతపత్రంలో కూడా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పారు. మానవీయ కోణంలోనే ఉండాలి, అలాగే ఆదాయ ఆర్జన కోణంలో కాకుండానే ఈ కొత్త మద్యం విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2014-19 మధ్య తీవ్రస్థాయిలో ఈ అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రత్యేకించి ఈ మధ్య ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2019-24 మధ్య తీవ్రమైనటువంటి అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. 14-19 మధ్య అమలు చేసినటువంటి విధానాన్ని తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో 19-24 మధ్య తీవ్రస్థాయిలో ఈ ఎక్సైజ్ విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 19,000 కోట్ల రూపాయల మేర మద్యం అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. అలాగే 99,000 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలే నిర్వహించినటువంటి పరిస్థితి. కేవలం ఇందులో 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలుగా నిర్వహించినట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే వీటన్నిటినీ సరిచేయాలన్న అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసే అవకాశం ఉంది. మద్యం పాలసీని రూపొందించి దాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. అయితే కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఈ ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్సైజ్ పాలసీలో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ సవరించి కొత్త విధానాన్ని తీసుకురావాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా ఉంది. అలాగే ఇక రాష్ట్రంలో
వివిధ శాఖల్లో బదిలీలకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటిపైన కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వివిధ అంశాలు, కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంది. మొత్తం 7 అంశాల అజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం ఇవాళ చీరాల చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చీరాల పర్యటించాల్సి ఉంది. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించేటువంటి చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ఇక్కడ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సైదుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య తదనంతరం పరిణామాలను ఆమె హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసును విచారణ జరుపుతున్న సమయంలో సీబీఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత ఆరోపించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత హామీ ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో దస్త్రాలు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, గ్రామీణ నీటిపారుదల విభాగంలో దస్త్రాలు చోరీకి సంబంధించి వివరాలేంటి? ఈ ఘటన అయితే సోమవారం రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య జరిగినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా సమాచారం ప్రకారం పలాస మండలం కాశీబుగ్గ ఉపగ్రామీణ సరఫరా పాత కార్యాలయం అయితే ఒకటి ఉంది. అయితే అక్కడ సంబంధించిన దస్త్రాలన్నీ కూడా నిన్న మంగళవారం ఒక పాత పేపర్లు కొనే దుకాణం వద్ద స్థానికులు గుర్తించారు. వెంటనే సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అధికారులందరూ కూడా ఆ ఒక ప్రాంతానికి చేరుకొని వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక దొంగ వెనక వైపు పాత కార్యాలయం వెనకాల వైపు ఉన్నటువంటి కిటికీలను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి వాటన్నిటిని కూడా బయటికి తెచ్చి అమ్ముకున్నట్లు తెలుస్తుంది. అయితే అది దొంగతనం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ దస్త్రాలు మాయం చేయడం అనేక సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కోణంలో జరిగిందా లేకపోతే ఈయన దొంగతనం చేసి డబ్బుల కోసం చేశారు అనేది అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే పాత కార్యాలయం నుంచి ప్రధాన కార్యాలయానికి మారినప్పుడు కొన్ని దస్త్రాలను అయితే ప్లేస్ సరిపోక అక్కడ కొన్ని దస్త్రాలను అయితే ఉంచారు. దానికి సరైన సిబ్బంది నిర్వహణ లేకపోవడంతోనే ఈ విధంగా జరిగిందని చెప్పి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ పోలీసులు దీని మీద సంబంధించిన అధికారులు కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతానికి ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకరినైతే గుర్తించారు. వారిని వెతికే పనిలో అయితే అధికారులు అలాగే పోలీసులు కూడా ఇంకా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తొందరలోనే పట్టుకుంటామని కూడా స్థానికులకి పోలీసులు చెప్పినట్లు చెప్తున్నారు. ధన్యవాదాలు మహేష్. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు ఉధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైవస్ బందరు కాల్వలకు కేఈబీ కెనాల్ ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం చూపర్లను కట్టిపడేస్తోంది. 3 ఏళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద పులిచింతలలోకి వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 5 గేట్లు ఎత్తి 96,898 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 10,000 క్యూసెక్కుల నీరు మళ్లిస్తున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణానదిలో పడవలు బల్లకట్లను నిలిపివేశారు.
కడపలో భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు ప్రాంగణం, వై జంక్షన్, అక్కయ్యపల్లి, గంజికుంట తదితర కాలనీల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. మురుగు కాల్వ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై వరద ప్రవహిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. బెన్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది. తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండవాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వెనుపగడప వద్ద రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బైపాస్ రోడ్డు జంక్షన్ నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. 2 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీటిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరింది. తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. వర్షం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత చీరాల వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చీరాల పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. విజయవాడలో జరిగే చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాజధాని అమరావతికి మళ్లీ పూర్వవైభవం మొదలైంది. గత 5 ఏళ్ల నిర్లక్ష్యంతో అడవిలా మారిన రాజధాని ప్రాంతం కొత్త రూపు దాల్చుకుంటోంది. మొత్తం 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. జంగిల్ క్లియరెన్స్లో భాగంగా ముళ్ల చెట్లు, పొదలు తొలగింపు చేపట్టారు. మొత్తం 36 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. ముళ్ల చెట్లు, పొదలు తొలగించేందుకు సిఆర్డీఏ అధికారులు 250కు పైగా ప్రొక్లైన్లు వినియోగిస్తున్నారు. నెల రోజుల్లో 23,429 ఎకరాల్లో విస్తరించిన ముళ్ల చెట్లు, పొదలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు, విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా
ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. ముళ్ల చెట్లు తొలగించాక ఆయా సంస్థలకు అప్పగించి పనులు మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు కౌలు పెంచుతామని ప్రకటించారు. ఇక్కడ గత 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఇయ్యుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండే వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు అమరావతిలో భూమిలే నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రాజధానిలో పనులపై అధ్యయనం జరుగుతోందని, నివేదిక రాగానే తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ మ్యారేజ్ స్టెల్లా కళాశాల నిర్వహించిన వాకథాన్లో మంత్రి సవిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్న మంత్రి నేతన్న పింఛన్ను పక్కదారి పట్టించారని ఆరోపించారు. వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఉంది. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చీరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినోత్సవం సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ వాకింగ్ చేసిన, అదేవిధంగా మధ్యాహ్నం అందరి చేనేత కార్మికులందరూ కూడా సమావేశం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన, ఒక సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చీరాల్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకి అనేకమైన వరాలు ఇచ్చిన దీన్ని ఈ రోజంతా కూడా చేనేత కార్మికుల కోసం హెచ్చించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందువల్ల మరొకసారి చేనేత కార్మికులకి అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. లేపాక్షి భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆంధ్ర బ్యాంకు ఎప్పుడో వేరే ఏదైనా కలిపేశారు. అప్పుడే ఆంధ్ర బ్యాంక్ 150 కోట్లు ఉంటే 15 కోట్లు ఇచ్చేది మాకు చాలని చెప్పిందంట. వీళ్ళందరూ కన్సార్షియం, SREI, వీళ్ళు ఇదొక ప్రైవేట్ కంపెనీ. 246 క్రోర్స్ ఉంటే 24 క్రోర్స్ చాలండి. మొత్తం 4,189 కోట్లుంటే 475 కోట్లు చాలని చెప్పారు. ఏం బ్యాంకులో ఇవి ఇంత ఉత్తుత్తి బ్యాంకుల్లాగా ఉన్నాయి ఇవి చూస్తుంటే. ఎక్కడుంది మోసం? ఎవరితో మిలాఖతయ్యారు, ఎవరితో కలిసిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయింది, ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఒకవేళ ఇదే వేళ కనుక ఇక ట్రిబ్యునల్ కంటిన్యూ చేస్తుంటే డే లైట్ రాబరీ కదా ఇది. ఇట్స్ డే లైట్ రాబరీ. ఇవంతా ఎవరికి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి అన్యూజువల్ సంస్థలకి వచ్చుంటాయి. అర్తిన్ ప్రాజెక్ట్స్ వచ్చుంటాయి. తర్వాత కొత్తగా మేము కూడా బిడ్డింగ్లో పాల్గొంటా అంటూ వచ్చిన వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డికి వచ్చుంటాయి.
ఇంతింత మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తం అప్పులో 88% రైట్ ఆఫ్ చేసుకొని 12% ఇచ్చేస్తే వచ్చేస్తారంట, మొత్తం ఇచ్చేస్తారంట. సో ఈ టైప్లో ఒక్కొక్కరు చేశారు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితి ఏంటి అంటే, రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనే అతను వేలంపాట ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అని ట్రిబ్యునల్ చెప్పింది. కానీ ఏపీ ఐఏసీని ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. ఈడీని కూడా ఇన్వాల్వ్ కావద్దు అంటూ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే వేలం ఇప్పుడు వేయట్లేదు కాబట్టి. వేలం ఎప్పుడు వేస్తారంటే బ్యాంకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తారంట. కానీ ఆ భూములు వాళ్ళవి కాదు కదా అంటే అది మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇది ఏమి ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఒక సిటిజన్గానే మారుతాను. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్ట్ ఆఫ్ ట్రిబ్యునల్. ఎందుకంటే ఏపీ ఐఏసీలో ఎవరన్నా ఉండవచ్చు, ఏ గవర్నమెంట్ ఉండవచ్చు, లేటుగానా వాళ్ళు వచ్చిండొచ్చు, అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది కాదంట్లా. కానీ అసలు భూమి సొంతదారు ఏపీ ఐఏసీ, వాళ్ళని ఇంప్లీట్ చేయకపోవడం కేసులో. సరే, ఇదంతా అయిన తర్వాత ఎందాకు వచ్చాయి మన ఇది చూస్తుంటే మొత్తం 8,000 ఎకరాలు కదా, 4,000 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగింది. ఎంత కాంప్లెక్స్గా ఉంది ఇది అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కూడా. 4,000 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పింది జరిగింది. మిగతా 4,000 ఎకరాలు ఏమయ్యాయరా అంటే 2012లో 4,000 ఎకరాలు ఎట్టయితే బ్యాంకులో కుదవబెట్టాడో ఈ హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మహానుభావుడు, మామూలుడు కాదండి బాబు, ఈ 4,000 ఎకరాలు బ్యాంకులో కుదవబెట్టి దాంతోపాటుగా లేపాక్షి వెల్నెస్ టెక్నాలజీస్ అండ్ లేపాక్షి హెరిటేజ్ అంటూ 2 కంపెనీలు స్టార్ట్ చేసి ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు 238 కోట్ల రూపాయలకు 2,000 మిగిలిన ఈ 4,000 పోంగా 8,000లో 4,000 బ్యాంకులో పెట్టింది పోంగా మిగిలిన 4,000 ఎకరాల్లో 2,650 ఎకరాలని 238 కోట్ల రూపాయలకి అమ్మేస్తూ 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ అప్పటికే ఈడీ కేసులు పెట్టడం వల్ల ఆ 2,650 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎప్పుడు ఇది 2012 సంగతి. దాదాపు దశాబ్దం గడిచిపోయింది. ఎప్పుడు 2022 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చున్న తర్వాత 2022లో ఆ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ బెంగళూరు ఎన్సీఎల్టీలో కేసు వేసింది. ఏం కేసు బాబు? మాకు అప్పుడు 5 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు మేము ఇచ్చాము 2,650 ఎకరాల కోసం లేపాక్షి. అక్కడ మేము వెల్నెస్ టెక్నాలజీస్ అనే ఇది హెరిటేజ్ గురించి రకరకాల సంస్థలు పెడదలుచుకున్నాము, 5 కోట్లు ఇచ్చాము. ఆ తర్వాత మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఈడీ కేసు అని చెప్తూ రకరకాలుగా పోస్ట్పోన్ చేస్తూ 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు అవంతా వడ్డీతో కూడా 28.5 కోట్లు అయింది, దాదాపు 29 కోట్లు అయింది. అందుకని వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ 2,650 ఎకరాలని మాకు ఇచ్చేయండి. ఎంత? 2,650 ఎకరాలని. ఇదేదో ఏమంటారు, పప్పు బెల్లాలు బఠానీలు మారు ఉన్నాయన్నమాట. సో 2,650 ఎకరాలు మాకు ఇచ్చేయండి అన్నారు. అంటే 4,190 ఎకరాలు బ్యాంకులు కుదవబెట్టినవి, ఆ తర్వాత 2,650 ఎకరాలు ఢిల్లీ గవర్నమెంట్కి, గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఢిల్లీకి చెందిన సంస్థకి మొత్తం కలిస్తే 6,840 ఎకరాలు. 6,840 ఎకరాలు బ్యాంకులు ప్లస్ ఆ ఢిల్లీ చెందిన గ్లోబల్ మొత్తం ఇదొక 501, అదొక 28.5, మొత్తం 525, 530 కోట్లకు తీసుకుపోతుంటే, కోర్టులో వేస్తుంటే, ఎన్సీఎల్టీలో వేస్తుంటే బెంగళూరు ఎన్సీఎల్టీ ఓకే అనింది. ఆ తర్వాత లేపాక్షి అది కాంటూ అప్పటి పాత లేపాక్షి ఈ హిందూ వాళ్ళ సంస్థ హిందూ లేపాక్షి అప్పీలేట్ ట్రిబ్యునల్ చెన్నైకి పోయింది, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత లేపాక్షి సుప్రీంకోర్టులో వేసింది, రేపు సుప్రీంకోర్టు తీర్పు కూడా రాబోతుంది. అందుకోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. రేపు మాపు ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పు ఆ గ్లోబల్కి అనుకూలంగా వస్తే 2,650 ఎకరాలు 25 కోట్లకి వెళ్ళిపోతాయి, 28 కోట్లకి. 2,650 ఎకరాలు 28 కోట్లకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నేతగా ఆయన ప్యాలెస్లో హ్యాపీగా చిద్విలాసంగా మనకు మొత్తం వచ్చేస్తుంది, బాగా చేశారంటూ వాళ్ళని భుజం తట్టు సైలెంట్గా ఉండి
రాష్ట్రంలోని 8,000 ఎకరాలని కైంకర్యం చేయడానికి బ్రహ్మాండంగా పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఒక దశాబ్దం తర్వాత నాకు ఎప్పుడో మా తాతలకి ఇవ్వాల్సిందే అప్పుడు అప్పు ఉంది అంటూ ఇప్పుడు ఎప్పుడో వచ్చినట్టుగా దశాబ్దం తర్వాత నాకు 5 కోట్లు నేను ఇచ్చాను, 5 కోట్లు ఇంత అయింది, 20 కోట్లు అయిపోయింది, ఆ 20 కోట్లుగా నాకు 2,650 ఎకరాలు కావాలని గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎవరో అడగడం, ఈ ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్ ఫస్ట్ బెంగళూరు ట్రిబ్యునల్, తర్వాత చెన్నై అప్లేట్ ట్రిబ్యునల్ కూడా ఓకే అని చెప్పడం, 2,650 ఈ ట్రిబ్యునల్లో ఆలోచించరా ఏమి జడ్జిలో ఏం కోర్టులో ఏమన్నా అంటే కోర్టులో అన్నామంటూ మన మీద కేసులు పెడతారేమో. భూములు మావి, మా రాష్ట్రానివి, మా రైతులవి, వాళ్ళెవరండి ఇవ్వడానికి? వాడెవడో వాడికి సంబంధం లేని ఇది వాళ్ళు ఇవ్వడం ఏంటి? వాళ్ళు 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి మొత్తం 2,650 ఎకరాలు గ్లోబల్కి ఇచ్చేయాలని చెప్పి, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ సంస్థకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు కోర్టు పోవడం ఏంటి? ఈ యొక్క ట్రిబ్యునల్ బెంగళూరు ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్ ఓకే చెప్పడం ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. అంటే మొత్తం మీద చూస్తే దాదాపు 6,840 ఎకరాల భూమిని కేవలం 529 కోట్లకి, నికరంగా చెప్పాలంటే 529 కోట్లు కొట్టేయాలని. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరి రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. 50 కిలోల విభాగంలో పోటీపడిన వినేష్ నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉన్నట్లు తేలిందని భారత్ ఒలింపిక్ సమాఖ్య ఐఓఏ వెల్లడించింది. ఫలితంగా ఆమెను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలిసింది. మంగళవారం జరిగిన పోర్లో వినేష్ ఫోగాట్ ఫైనల్ చేరింది. తద్వారా కనీసం రజత పథకం ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ ఉదయం బరువు చూడగా ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఐఓఏ వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడినట్లు భారత కోచ్ తెలిపారు.